మానవ హృదయము ఏమిటిది? కృత నిబంధనలో మానవ హృదయాన్ని వాక్యము ఏ రీతిగా పరిచయం చేయించినదంటే, ఇట్ ఈస్ అ ప్లేస్ where God lives. దేవుడు నివసించగలిగిన స్థానము మానవ హృదయము. అందుకనే హృదయాన్ని ఒక నివాస స్థలముగా చిత్రీకరించి క్రీస్తు యేసు ఎక్కడ నిలిచి ఆయన తలుపు తట్టుచు ఉన్నాడంటే, హృదయమును తలుపు. హృదయమును తలుపు. ఇంటికి తలుపు ఉన్నట్టు హృదయము ఒక ఇల్లై ఉండగా ఆ ఇంటి తలుపు నొద్ద నుండి ప్రభు తట్టుచూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, హ్యూమన్ హార్ట్ హ్యాస్ ది ఎబిలిటీ టు హోల్డ్ ఆర్ టు హెల్ప్. దాచిపెట్టగలిగిన సామర్థ్యం, భద్రము చేయగల సామర్థ్యము మానవుని యొక్క హృదయం ఉంది. ఇప్పుడు మానవుని యొక్క హృదయము శుద్ధి చేయబడవలసిన అవసరత ఎందుకు వచ్చిందని ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యము సత్యం. ఆ సత్యవాక్యమే మానవుని యొక్క హృదయమును గూర్చి చెప్పుచున్న మాట ఏమిటి అనగా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనమును మనం చూచినప్పుడు, ద నెసెసిటీ ఫర్ ద హ్యూమన్ హార్ట్ టు బి క్లెన్స్డ్. ఇక్కడ రాయబడి ఉన్న మాట, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మరొక మాటలో చెప్పాలి అంటే, ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ is dependent upon the state of human heart. మానవుని యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు నీకు అనుగ్రహింప చేసిన జీవము ఆధారపడి ఉంది. ఎలా ఉన్నది మానవుని యొక్క హృదయము? జీవమును పుట్టింప చేసే స్థితిని మానవ హృదయము కలిగి ఉన్నదా, లేకపోతే ఆ జీవమునంతము చేసే పరిస్థితిని మానవ హృదయము నెలకొల్పుచ్చు ఉన్నదా అంటే, ఒక్కసారి నీ హృదయమును నీవు చూచుకో. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తూ ఉంది, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్లోస్ ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. జీవధారలు బయలుదేరడం. ఎలా ఉంది నీ హృదయం? దేవునికి స్థానం ఇవ్వగలిగినట్టు ఉందా? దేవుని నిలపగలిగినట్టు ఉందా? దేవుని నిలిపినదిగా ఉందా? దేవుని దాచుకున్నట్టుగా ఉందా? దైవ శాస్త్రములో దైవాజ్ఞలను భద్రము చేసుకున్నట్టుగా నీ హృదయం ఉన్నదా, లేకపోతే జీవధారలు బంధింపబడే స్థితిలో నీ హృదయం ఉన్నదా? దేవుని యొక్క వాక్యము, దేవుని మాట ఈ హృదయమును గుచ్చి ఎంతో గద్దింపును చదువరులకు వినిపింప చేస్తూ ఉంది. ఈ దినమందు దేవుడు నీకు వినిపింప చేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది నీ హృదయము?